హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక 2 అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చానండి. ఒకటి వచ్చేసరికి కొత్త రేషన్ కార్డులు అసలు ఎవరికి ఇస్తారు అని చెప్పేసి ఒక అప్డేటు. ఇంకొక అప్డేట్ వచ్చేసరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది ఒక అప్డేట్ అండి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకైతే చూపిస్తానండి. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం ఏమాత్రం అర్థం కాదండి. దయచేసి లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి చెప్పుకుందామండి. ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని రైతు కూలీలకండి సంవత్సరానికి 12,000 రూపాయలు వేస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో భాగంగానే రేపు 26వ తారీఖున ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అయితే స్టార్ట్ చేయబోతున్నారు. దీనికి అర్హులుగా ఉపాధి హామీ కూలీలను అయితే ఎంచుకున్నారండి. ఆ ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో 100 రోజుల్లో కనీసం 20 రోజులన్నా ఉపాధి హామీ పనులకైతే వెళ్ళి ఉండాలి. ఉపాధి హామీ జాబ్ కార్డు అయితే ఉండాలండి వాళ్ళ దగ్గర. అవి ఉంటేనే వాళ్ళు అర్హులుగా ఎంచుకుంటారంట. అందులోనూ పేమెంట్ అనేది ఎలా రిలీజ్ చేస్తారనేది, అంటే వాళ్ళకి డబ్బులు ఎలా అకౌంట్లో జమ చేస్తారనేది ఇంకా చాలామందికి తెలియట్లేదండి. చాలామంది అయితే నన్ను అడిగారు. ఈరోజు దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వచ్చినాయండి. మీ దగ్గర రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంది అంటే ఈ ఉపాధి హామీకి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకుంటారు కదండి. ఉపాధి హామీకి అప్లై చేసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారు కదా. ఆ అకౌంట్లోని డబ్బులు అయితే పడతాయండి కంపల్సరీగా. 100 రోజుల్లో కనీసం 20 రోజులన్నా పనిచేసి ఉండాలండి ఉపాధి హామీ కూలీలు అయితే మాత్రం. ఇక్కడ చూస్తున్నారు కదా, దానికి సంబంధించిన అప్డేట్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏడాదికి 2 విడతల్లో భూమి లేని కూలీల కుటుంబాలను గుర్తింపు 2023-24లో కనీసం 20 రోజుల ఉపాధి హామీ పనిచేసి ఉండాలి. నోడల్ ఆఫీసర్గా జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, కలెక్టర్ పర్యవేక్షణలో 26 నుంచి అమలు, మార్గదర్శకాలు జారీ. ఇకపోతే రెండవదిగా కొత్త రేషన్ కార్డులు. ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఒక న్యూస్ అండి. మీరు ప్రజాపాలనలో అప్లై చేసుకోవడమే కాదండి, ఇప్పుడు మనకి రీసెంట్గా జరిగిన కులగణన సర్వేలో ఎవరైతే పాల్గొన్నారో ఆ సర్వే ఆధారంగానే ఆ సర్వేలో కూడా పాల్గొంటేనే మీకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారంట. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారండి. కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు. ఆదాయ పరిమితి గ్రామాల్లో 1,50,000 అయితే పట్టణాల్లో 2 లక్షల వరకు లిమిట్ అయితే పెట్టారండి. మరి రేషన్ కార్డు అర్హుల లిస్టు ఎలా రిలీజ్ చేస్తారనేది కూడా మీకు డౌట్ రావచ్చు. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారండి. గ్రామ వార్డు సభల్లో జాబితా సభ్యుల మార్పులు చేర్పులకు అవకాశం. ఈ నెల 26 నుంచి మంజూరు, మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. చూశారు కదండి, దానికి సంబంధించిన వివరాలు. రేషన్ కార్డు మీరు ఆల్రెడీ ప్రజాపాలనలో అప్లై చేసుకొని ఉండాలి, కులగణన సర్వేలో పాల్గొని ఉండాలి. ఇవన్నీ చేస్తేనే మీకు కొత్త రేషన్ కార్డు అండి. కులగణన సర్వేలో పాల్గొనకపోతే మీకైతే రేషన్ కార్డు రాదు కొత్తది. సో ఇదండి ఈరోజు వీడియో. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల గురించి వచ్చిన అప్డేట్ అయితే ఇదండి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి 100 రోజుల పని కాలంలో 20 రోజులు పని చేసి ఉండాలి. జాబ్ కార్డు కంపల్సరీగా ఉండాలి, 100 రోజుల జాబ్ కార్డు. అంతేకాదు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటేనే వాళ్ళకైతే 6,000 రూపాయలు రేపు 26వ తారీఖు. ఇక కొత్త రేషన్ కార్డులకైతే మాత్రం ప్రజాపాలనలో అప్లై చేసుకొని ఉండాలి, మీరు కులగణన సర్వేలో పాల్గొని ఉండాలి. దీనికి అర్హులు వీళ్ళేనండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.